మిక్సీ జార్ యొక్క కింది అడుగు భాగాన మనము స్క్రబ్బర్తో పదే పదే క్లీన్ చేయలేకపోతామండి. ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు ఇలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. మిక్సీ జార్ గిన్నె అనేది ఇలా జిడ్డుగా తయారైనప్పుడు వైట్ వెనిగర్ కానీ లేదా చిల్లీ వెనిగర్ ఏదైనా వేసుకోవచ్చండి. కొద్దిగా వెనిగర్ని వేసుకున్నాక వంట సోడాను కానీ లేదా నిమ్మరసాన్ని ఏదైనా ఈ రెండిట్లో ఒకటి వేసుకోండి. దీంతో పాటు కోల్గేట్ పేస్ట్ ఉంటుంది కదండి, దాన్ని కూడా కొద్దిగా యాడ్ చేసేయండి. వీటన్నిటిని అలాగే ఉంచేసేయాలండి. వాటర్ని ఇలా పూర్తిగా పోసి ఒక 5 మినిట్స్ పాటు రెస్ట్ ఇవ్వండి. తర్వాతనే మనకు వీటిని క్లీన్ చేసుకోవడం చాలా సులువవుతుందండి. పాడైపోయిన ఒక బ్రష్ని తీసుకొని ఈ వీల్ని ఇలా గట్టిగా పట్టుకొని మనము బ్రష్ సహాయంతో రౌండ్గా చుట్టూ కూడా తిప్పుతూ క్లీన్ చేసుకోవాలి. దీంట్లో ఉండే జిడ్డు అనేది ఈ వాటర్తో పూర్తిగా వచ్చేస్తుందండి. చూసారు కదండి, మనము ఒకేసారి ఇలా సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు. పదే పదే క్లీన్ చేసుకోవాల్సిన పని కూడా ఉండదండి. మరొకసారి బ్రష్తో ఇలా అనేసారనుకోండి, ఆ జిడ్డు కూడా పూర్తిగా వచ్చేస్తుంది. తర్వాత ఫ్రెష్ వాటర్తో క్లీన్ చేసుకున్నాక చూపిస్తున్నాను చూడండి. మిక్సీ జార్ యొక్క అడుగు భాగం అనేది ఎంత నీట్గా క్లీన్గా అయిందో. ఎంత జిడ్డు పట్టినా సరేనండి, మీరు కావాలంటే హాట్ వాటర్ వేసి ఇంకా త్వరగా క్లీన్ చేసుకోవచ్చు. ఈ టిప్ నచ్చితే మీరు ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. మరో యూస్ఫుల్ టిప్, నేను కోల్గేట్ పేస్టులు వేస్ట్ అని పడేసాం, కానీ వీటిని కట్ చేసి యూజ్ చేసుకున్నాం అనుకోండి, ఇంట్లోకి ఒక విధాలుగా కాదండి పలు రకాలుగా వీటిని క్లీన్ చేసుకోవడానికి యూజ్ అవుతాయి. ఒక బౌల్లో కొన్ని వాటర్ని వేసుకున్నాక కట్ చేసుకునే పేస్ట్ ఉంది కదండి, దాని అంతటిని కూడా ఈ వాటర్లో పూర్తిగా కలిపేసేయండి. పేస్ట్ ఎక్కువగా ఉంటే కొన్ని వాటర్ని యాడ్ చేసి పూర్తిగా కలుపుకున్న తర్వాత వీటిలో ఇంకా ఏ లిక్విడ్ని కానీ దేన్ని కూడా కలపాల్సిన పని లేదండి. దీంట్లో ఒక క్లాత్ను ఇలా తడిపేసిన తర్వాత మన ఇంట్లో డ్రెస్సింగ్ టేబుల్ అద్దాలు కానీ మామూలుగా వాషింగ్ ఏరియాలో ఉండే అద్దాలు, ఏ అద్దాలైనా సరేనండి, వాటిపైన సోప్ మరకలు పడి వాటర్ మరకలు పడి జిడ్డుగా తయారవుతుంది కదా, అలాంటి వాటిపైన కూడా ఇలా క్లాత్ను వేసి క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఆ మరకలు అనేవి చాలా సింపుల్గా తొలగిపోయి అద్దం అనేది చాలా నీట్గా కనబడుతుంది. అద్దాన్నే కాకుండా ఈ క్లాత్ పైన కోల్గేట్ వాటర్ని కొద్దిగా వేసి ట్యాప్స్ ఉంది కదండి, ఆ ట్యాప్ని కూడా క్లీన్ చేసుకున్నాను. మరకలు అనేవి చాలా ఈజీగా తొలగిపోయాయండి. కోల్గేట్ పేస్ట్తో క్లీన్ చేసుకున్నారనుకోండి, మంచి షైనింగ్లోకి కూడా వస్తాయి. అద్దం చూసారు కదండి ఎంత నీట్గా కనబడుతుందో. అదే వాటర్లో మరొకసారి ఇలా క్లాత్ను తడిపేసి ఫ్రిడ్జ్ పైన కూడా ఎంత డస్ట్ పడిందో దాన్ని కూడా ఇలా కోల్గేట్ వాటర్లో తడిపేసి క్లాత్తో క్లీన్ చేసుకున్నారనుకోండి, చాలా నీట్గా అవుతుంది. అయితే ఫ్రిడ్జ్ని క్లీన్ చేసేటప్పుడు మాత్రం స్విచ్ని ఆఫ్ చేసి క్లీన్ చేసుకోవాలండి. ఇప్పుడు ఫ్రిడ్జ్ డోర్ని మొత్తాన్ని కూడా క్లీన్ చేసుకుంటున్నానండి. ఇలా 3 వైపులా కూడా మనము ఫ్రిడ్జ్ మొత్తాన్ని క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చాలా నీట్గా కనబడుతుంది. ఇలా క్లీన్ చేసుకున్నారనుకోండి, ఫ్రిడ్జ్ అనేది మళ్ళీ కొత్తదానిలా కనిపిస్తుందండి, అంత నీట్గా తయారవుతుంది. అలాగే మరొకసారి వాటర్లో తడిపేసి స్లైడింగ్ డోర్లు కానీ విండో డోర్స్ ఉంటాయి కదండి, వాటిని కూడా నేను దీంతోటే క్లీన్ చేసుకుంటాను. చాలా నీట్గా అనిపిస్తాయండి. కోల్గేట్ వాటర్ని కిచెన్ సింక్లో గిన్నెలన్నీ క్లీన్ చేసిన తర్వాత కొద్దిగా ఈ వాటర్ని వేసి స్క్రబ్బర్తో క్లీన్ చేసుకున్నారనుకోండి, ఈ కిచెన్ సింక్ కూడా తలతల మెరిసిపోతుందండి, అంత నీట్గా కనిపిస్తుంది. కిచెన్ సింక్లో ఏదైనా బ్యాడ్ స్మెల్ ఉన్నా కూడా పూర్తిగా పోతుందండి. మిగిలిన వాటర్తో వాష్రూమ్ని కూడా క్లీన్ చేసుకుంటున్నానండి. వాష్రూమ్లో ఇలా గార పట్టిన మరకలు ఎక్కువగా ఉన్నప్పుడు కోల్గేట్ వాటర్ని ఈ వాష్రూమ్లో వేసేసి బ్రష్తో క్లీన్ చేసుకున్నారనుకోండి, ఎంత గార పట్టిన మరకలైనా సరేనండి చాలా బాగా క్లీన్ అవుతాయి. ఒకవేళ మీకు వాష్రూమ్ అనేది ఇంకా గారపట్టిన మరకలు ఎక్కువగా ఉంటే వాషింగ్ మిషన్లో వేసే లిక్విడ్ ఉంటుంది కదండి, దాన్ని కూడా కలిపేసి క్లీన్ చేసుకోండి. వాష్రూమ్ అనేది మళ్ళీ కొత్త దానిలా కనిపిస్తుంది. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. గారపట్టిన మరకలు అనేవి పూర్తిగా తొలగిపోయాయి కదా. క్లీనింగ్ ప్రాసెస్లో బేకింగ్ సోడా కానీ కోల్గేట్ పేస్ట్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇలా పడేసే కోల్గేట్ పేస్ట్తో కూడా ఇంట్లో ఎన్నో రకాలుగా క్లీన్ చేసుకోవచ్చండి. నేను వాష్ బేసిన్ని కూడా నీట్గా క్లీన్ చేసుకున్నాను. చూసారు కదండి ఎంత నీట్గా కనబడుతుందో. మరొకటి, ఎన్నో ప్లాస్టిక్ కవర్లు ఉంటాయి కదా, మామూలుగా ఉండే ప్లాస్టిక్ కవర్లు కానీ లేదా సూపర్ మార్కెట్లో సరుకులు తెచ్చే కవర్స్ ఉంటాయి కదా, వాటినైనా యూజ్ చేసుకోవచ్చండి. నేను ఇక్కడ సరుకులు తీసుకున్న కవర్ని తీసుకొని 3 వైపులా కూడా పూర్తిగా ఓపెన్ చేసుకోవాలండి. ఇలా కవర్ని పూర్తిగా ఓపెన్ చేసిన తర్వాత ఒక కవర్ని ఇలా ముందుగా పరుచుకొని దానిపై మొత్తం కూడా ఇలా సన్నుపును వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత వంట నూనె ఉంటుంది కదండి, ఆ వంట నూనెను కూడా ఇలా స్పూన్తో సాల్ట్ అయితే ఎలా వేసామో
ఆయిల్ని కూడా అలాగే వేసేయాలి. అలాగే మరొక కవర్ని కూడా తీసుకొని ఇదే ప్రాసెస్లో ఇలా రెండింటిని కూడా వేసుకోవాలి. మామూలుగా ఒక సాల్ట్ని వేసామనుకోండి, సాల్ట్ అనేది ఒక దగ్గరికి వచ్చేస్తుంది కదా, ఇలా నూనెను మొత్తం కూడా సాల్ట్కు పట్టే విధంగా అప్లై చేసుకోవాలి. అప్పుడు కవర్ మొత్తం కూడా స్ప్రెడ్ అయిపోతుంది. ఇలా 2 కవర్ల పైన సాల్ట్ను నూనెను పూర్తిగా అప్లై చేసుకున్న తర్వాత ఒక కవర్ని ఇంకొక కవర్ పైన పెట్టి పూర్తిగా సాల్ట్ ఇలా అంటుకున్న తర్వాత డీప్ ఫ్రిడ్జ్లో ఐస్ అనేది చూడండి ఎలా కట్టిందో. దీనివల్ల మనకి కరెంటు బిల్లు కూడా చాలా ఎక్కువగా వస్తుంది కదండి. సాల్ట్ను ఆయిల్ని అప్లై చేసిన కవర్ని ఇలా కింది వైపున మనము డీప్ ఫ్రిడ్జ్లో ఎక్కడైతే ఐస్ ఎక్కువగా కడుతుందో ఆ ప్లేస్లో ఈ కవర్ని పెట్టేసేయండి. సైడ్లో కూడా ఐస్ ఎక్కువగా ఉంది కదండి, నేను మరొక కవర్ని కూడా ఇలా సైడ్లో పెట్టేశాను. డీప్ ఫ్రిడ్జ్లో ఐస్ ఎక్కువగా ఎక్కడ ఉందో ఆ ప్లేస్లో ఇలా పెట్టేసిన తర్వాత మీరు ఒక 5-6 అవర్స్ తర్వాత డీప్ ఫ్రిడ్జ్ను ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఐస్ అనేది ఇలా పూర్తిగా కరిగిపోతుందండి. ఎందుకంటే మనము దీనికి ఆయిల్ని సాల్ట్ను అప్లై చేసాం కాబట్టి ఐస్ కట్టకుండా మనకి కరెంటు బిల్లు కూడా చాలా వరకు తగ్గిపోతుందండి. కవర్ని పెట్టకుండా డైరెక్ట్గా సాల్ట్ వేసామనుకోండి, ఒక్కసారే ఐస్ అనేది పూర్తిగా కరిగిపోతుంది. కానీ ఇలా పర్మనెంట్గా ఐస్ కట్టకుండా ఉండాలి అంటే కవర్ పైన సాల్ట్ను ఆయిల్ని అప్లై చేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసామనుకోండి, ఐస్ అనేది అస్సలకే కట్టదు. వాష్రూమ్లో ఉండే టైల్స్ అనేవి ఇలా గ్యాప్లలో మురికి అనేది ఎక్కువగా పడుతుందండి. క్లీన్ చేసిన తర్వాత కూడా మురికి ఆ గ్యాప్లలో ఉండిపోతుంది కదా. ఇలా క్యాండిల్ని తీసుకొని ఆ గ్యాప్లలో మనము ఇలా అప్లై చేసామనుకోండి, ఈ క్యాండిల్ వల్ల దాంట్లో మురికి పట్టకుండా ఉంటుంది. వాటర్ కానీ సోప్ మరకలు ఎవ్వి పడ్డా కూడా అవి కిందికి జారిపోతాయి కాబట్టి మురికి అనేది అస్సలకే పట్టదు. మనం క్లీన్ చేసినప్పుడు కూడా చాలా సులువుగా క్లీన్ చేసుకోవచ్చు. ప్రెషర్ కుక్కర్ ఒక్కొక్కసారి విజిల్ సరిగా రానప్పుడు మనము ఇలా నిడిల్ సహాయంతో ఈ చిన్న హోల్స్లో ఇలా గ్యాప్లో మనము ఈ నిడిల్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, దాంట్లో ఉండే డస్ట్ కానీ మనము ఉడికించుకునేవి ఏవైనా అందులో ఇరికిపోయినప్పుడు అవి ఇలా క్లీన్ అవుతాయి. వీటిని ప్రతిరోజు కాకపోయినా 1 వీక్ ఒకసారి లేదా 15 డేస్కి ఒకసారి అయినా క్లీన్ చేసుకోండి. దీనివల్ల ప్రెషర్ కుక్కర్ అనేది ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉంటుంది. సరుకులు తీసుకున్నప్పుడు ఇలాంటి పెద్ద పెద్ద క్యారీ బ్యాగ్స్ వస్తాయి కదండి, మనం వీటిని వేస్ట్ అని పడేసాం. కానీ ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా కవర్ పైన కొద్దిగా మల్చుకొని రౌండ్ షేప్లో కానీ లేదా డబ్బా షేప్లో మనకు నచ్చిన విధంగా కట్ చేసుకోవాలి. ఈ క్యారీ బ్యాగ్లో 5 kg వరకు ఏవైనా పెట్టుకోవచ్చు కాబట్టి మనము ఎక్కడికైనా బయటకి వెళ్ళినప్పుడు కూరగాయలకి కానీ సరుకులకు కానీ ఇంట్లో వాటికి యూజ్ చేసుకోవచ్చు. టెంపుల్కి కానీ మనం ఇంట్లో ఇలా కొబ్బరికాయ కొట్టినప్పుడు బయట అలాగే పెట్టేసామనుకోండి, బూజు కానీ కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. కొద్దిగా పారాషూట్ కొబ్బరి నూనెను ఈ కొబ్బరి చిప్పల లోపట కానీ బయట అప్లై చేసామనుకోండి, త్వరగా బూజు పట్టకుండా కలర్ అనేది మారకుండా ఎన్ని రోజులైనా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామనుకోండి ఫ్రెష్గా ఉంటుంది. కొత్త సంవత్సరం వచ్చేసింది కదండి, మనము ఇలాంటి పాత క్యాలెండర్ని పడేస్తాం. కానీ వీటిని కూడా ఎలా యూజ్ చేసుకోవాలంటే నేను ఇలా ముందుగానే సీజర్తో కట్ చేసుకున్న దాంట్లో పేపర్స్ ఉంటాయండి, వాటిని పూర్తిగా కట్ చేయకుండా ఇలా బయట వరకు మాత్రమే కట్ చేయండి. ఇప్పుడు ఈ స్టీల్ దాన్ని నేను ఇలా మిడిల్లోకి కట్ చేసుకున్నాక ఈ రెండిట్లో మనకు నచ్చిన విధంగా మలుచుకోవచ్చండి. దీనివల్ల మనము హోల్స్ చేయకుండానే మేకుగా తయారు చేసుకోవచ్చు. మనకి నచ్చినవి వేసుకోవడానికి చాలా కంఫర్ట్గా ఉంటుంది. వాష్రూమ్ టైల్స్ పైన హోల్స్ అనేవి అంత ఈజీగా చేయలేం కదండి. ఇలా మనము క్యాలెండర్ని కట్ చేసిన మేకుకు మనము ఇలా షాంపూ ప్యాకెట్లని కానీ ఏదైనా బాటిల్స్కి హోల్స్ ఉన్నాయనుకోండి, ఇలా పెట్టేసుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది. బాటిల్స్ కానీ వాటర్ బాటిల్ని ఏదైనా తీసుకోండి, దానిపైన ఉండే పేపర్ని తీసేసిన తర్వాత క్యాప్కి వేడి చేసి చిన్న చిన్న హోల్స్ అనేవి చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత చిన్న ప్లాస్టిక్ మూతను కానీ ఏదైనా బౌల్ని తీసుకోండి. మిగిలిపోయిన సబ్బు తునుకలు ఉంటాయి కదండి, నేనైతే ఇక్కడ బట్టల యొక్క సబ్బు తునుకలు వేసానండి. మీరు కావాలంటే ఫేస్కి వాడే సబ్బు తునుకలు ఉంటాయి కదా, దాన్ని కూడా వేసుకోవచ్చు. వీటితో పాటు 2 టీ స్పూన్స్ వరకు రాళ్ళ ఉప్పును వేసుకోండి. నాఫ్తలిన్ బాల్స్ అండి, ఇవి వైట్ కలర్లో కానీ కలర్లో ఉంటాయండి. ఒక బాల్ని తీసుకొని సన్నగా స్మాష్ చేసుకోవాలి. ఈ పొడిని కూడా వేసేయండి. ఇలా మూడింటిని వేసిన తర్వాత దీంట్లో కొన్ని వాటర్ని కానీ లేదా డైరెక్ట్గా వీటన్నిటిని కూడా మనము ఇంతకుముందు ప్రిపేర్ చేసుకున్న ఆ వాటర్ బాటిల్లో వేసేయండి. వీటితో పాటు వాటర్ని కూడా ఈ బాటిల్ మొత్తాన్ని కూడా నింపేసేయండి. ఇలా పూర్తిగా నింపేసిన తర్వాత
ఫ్లష్ ట్యాంక్ ఉంటుంది కదండి వాష్రూమ్లో, ఈ ఫ్లష్ ట్యాంక్లో ఈ వాటర్ బాటిల్ని వేసేయాలి. అయితే ఈ వాటర్ బాటిల్ని వేసే ముందే మనము బాత్రూమ్ మొత్తాన్ని కూడా ఒకసారి నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్నాక ఈ ఫ్లష్ ట్యాంక్లో ఈ బాటిల్ని పెట్టేసిన తర్వాత మనము 1 మంత్ వరకు కూడా వాష్రూమ్ని క్లీన్ చేయాల్సిన పని ఉండదండి. మంచి సువాసనతో పాటు వాష్రూమ్ అనేది ఎప్పుడు ఫ్లష్ని ఆన్ చేసిన వెంటనే కూడా నీట్గా క్లీన్గా తయారవుతుంది. ఇలా ప్రతిసారి మనం ఒక వాటర్ బాటిల్ని పెడితే సరిపోతుందండి. దానంతటా అదే వాష్రూమ్ అనేది క్లీన్ అయిపోతుంది. వాష్రూమ్ని పదే పదే రుద్దాల్సిన పని లేదండి. ఫ్లష్ ట్యాంకులో ఒక్క బాటిల్ వేశారనుకోండి 15 to 1 month వరకు కూడా మనము రుద్దాల్సిన పని ఉండదు. దానంతటా అదే క్లీన్ అయిపోతుంది. ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరో యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.